హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. మీతో పాటు నేను కూడా ఉండాలి, అంతే కదండి. మా వీడియోలు అన్నీ చూస్తున్నారండి, అందుకు థ్యాంక్ యూ అండి. అందరికీ సబ్స్క్రైబర్ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఈరోజు కూడా మంచి అంటే ఏంటంటే ఇప్పుడు చలికాలం కదండి, మనకి మంచి సున్నుపిండి చేసి చూపిస్తానండి. నేను మా ఇంట్లో వాడేది మీకు చూపిస్తాను, మీరు ఒక్కసారి చూడండి. వాడినాక మీకు అర్థమవుతుంది ఎంత బాగుందో ఆ పిండి అనేసి అని. సున్నిపిండి ఏం పెద్ద పనేం కాదని అనుకుంటాం, కానీ మనం ఫస్ట్ చేసి పెట్టుకున్నామంటే ఈ చలికాలం అంతా పోయేంత వరకు మనకు మంచి యూజ్ అవుతుందండి. 2 నెలలు మంచి హాయిగా ఎంత బాగుంటుందంటే నిజం చెప్తున్నా. మన స్కిన్ కూడా అస్సలు ఇంత కూడా పాడవదు. దాంతో ఏమేమి కావాలో దానికి చూద్దాం రండి ఒకసారి. సున్నుపిండికి ఇన్ని కావాలండి. ఇవన్నీ వేస్తేనే మనకు సున్నుపిండి సూపర్ అండ్ సూపర్ సున్నుపిండి అవుతుందండి. మీరు ఒకసారి చేసి చూస్తే మీకే తెలుస్తుంది, నేను చెప్పడం కాదులేండి. ఇగోండి, పెసర్లు 1 కప్పు తీసుకోవాలి, ఎర్రపప్పు 1 కప్పు, మినపప్పు 1 కప్పు, శనగపప్పు 1 కప్పు, మెంతులు ఎందుకండి, మనకి చాలా దీనివల్లనే స్మూత్నెస్ వస్తుంది మనకి సున్నుపిండికి. మెంతులు సరిపడా 1 కప్పు. రైస్ ఏవన్నా తీసుకోండి, దొడ్డి అయినా సన్న అయినా పర్లేదు. నేనైతే సన్నయ్యే తీసుకున్నానండి. ఇది 1 కప్పు. ముఖ్యంగా వచ్చేసి మనకి పసుపు కొమ్ములే యూజ్ చేయాలండి. ఎందుకంటే మనం వేరే పసుపు, మనం రెడీమేడ్ పసుపు అవి తీసుకొచ్చి వాడితే మన స్కిన్ మళ్ళీ ఏమన్నా అవుతుందని మనకు భయం వేస్తుంది. ఎట్లయినా మనం ఇంత మంచి చేసుకున్నప్పుడు పసుపు కొమ్ములు దంచి వేసుకోండి, అప్పుడు సూపర్గా ఉంటుంది. మనకి మంచి సూపర్ నిగారింపు వస్తుందండి మనకి సున్నిపిండి వల్ల. అంతే. ఇప్పుడు పసుపు కొమ్ములు కూడా ఇంట్లోనే వేసుకోవాలి మనము. అంతకంటే ముఖ్యమైనది గులాబీ రేకులు. ఇవి మనకి ఏ డ్రై ఫ్రూట్ షాప్లోనైనా దొరుకుతుంది. లేదు అని అనుకుంటే గులాబీ పువ్వులు కొంచెము ఒక రోజు ముందు మీరు తీసి ఎండబెట్టుకోండి. ఇట్లా అయిపోతుంది మనకి. అది ఇంకా మంచిగా ఉంటుంది. రెడీమేడ్ కూడా దొరుకుతాయి, మనం ఇంట్లో ఎండబెట్టుకోవచ్చు కూడా. ఇది గులాబీ పువ్వులు అండి. ఇది 1 కప్పు. మనకి అన్నీ ఒక్కొక్క కప్పు క్వాంటిటీ తీసుకోండి. అన్నీ గ్రైండ్ చేసుకోవడమే. ఏముందండి సున్నిపిండిలా, అంతే. కాకపోతే ఏంటంటే అన్నీ మనం కరెక్ట్ క్వాంటిటీలో వేసుకోవాలి. అప్పుడు మనకు పిండి అనేది సూపర్ రెడీ అయిపోతుందండి. అంతే. ఇవన్నీ ఇప్పుడు నేను గ్రైండింగ్ చేసుకుంటా. అది చూడండి. అన్నీ నేను ఇంకొక విషయం అండి మీకు చెప్పడం మర్చిపోయినా. నేను ఇవన్నీ ఏం చేసినానంటే ఫస్ట్ ఇవన్నీ నేను ఒకసారి అన్నీ ఎండకు పెట్టుకున్నానండి. మనం వేపుకోవద్దు, ఇవన్నీ మనం ఎండకు పెట్టుకోవాలి. ఇవన్నీ ఎండకు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు మంచిగా ఉంటుంది. ఏమైనా తడిన ఉన్నా కానీ పోతుంది అన్నట్టు. అన్నీ ఎండకు పెట్టి పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నేను ఇవన్నీ పౌడర్ చేయాలి, అంతే. దీని పని అంతే అండి. అన్నీ ఒకటే దాంట్లో అన్నీ ఒకటే వేసి చేసుకోవచ్చు మనం. అట్లా ఏం లేదు, అలాగలాగా చేయాలన్నా అట్లా ఏం లేదండి. అన్నీ ఒకటే దాంట్లో వేసుకొని మనం చేసుకోవచ్చు, టెన్షనే లేదు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ పసుపు కొమ్ములు, ఈ బియ్యము, ఈ 1 ట్రిప్ వేసి ఇవన్నీ ఇంకొక ట్రిప్ వేస్తాను. ఇది ఇక్కడ పెట్టేస్తాను. నేను మిక్సీ చేసినాక మీకు చూపిస్తాను. నేను రెడీ అయిపోయిందండి. ఇక చూడండి, ఇట్లా చేసుకోవాలండి మనం. పసుపు ఎంత మనం క్వాంటిటీ వేసుకోవాలో అన్నీ వేసుకోవాలో చూపించిన కదా, ఇట్లా వేసుకోండి. ఎంత చక్కనైనా సున్నిపిండి అంటే నేను చెప్తాను కదా, మీకు వాడినాక మీకు అర్థమైపోతుందండి. మనం ఏదో డబ్బులు పెట్టి ఏదో ప్యాకెట్స్ కొనుక్కొచ్చుకుంటాం, కానీ వాళ్ళు ప్యూర్గా చేస్తారో చేయరో మనకు తెలియదు. మనమైతే ఇంట్లో తయారు చేసుకుంటేనే చాలా బాగుంటుందని నేను అనుకుంటాను. మా ఇంట్లోనైతే ఎప్పటికీ ఇప్పుడు చలికాలం వచ్చిందంటే ఫస్ట్ మా ఇంట్లో సున్నిపిండి ఇదే ఉంటుందండి. అందుకే నేను మీ దానికి చూపించాలనేసి నేను చేసినాను. మీరు తప్పకుండా చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. అంతే అండి. ఇది మనకి సూపర్ అయిన సూపర్ సున్నిపిండి రెడీ అయిపోయింది. అంతే కదండి.